మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సార్ ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ సెక్టర్ బాగా పెరగడం కానీ కంపెనీస్ చాలా రావడంతో చాలా మంది హైదరాబాద్ వచ్చి సెటిల్ అవ్వడం జరుగుతుంది. మనం హౌస్ రెంట్స్ గురించి కొన్ని మాట్లాడుకున్నాం వీడియోస్లో, అద్దెలు బాగా పెరిగిపోతున్నాయి అని చెప్పేసి. అయితే ఈ క్రమంలో చాలామంది సెటిలర్స్కి హైదరాబాద్లో తక్కువ రేటు ఉన్నటువంటి అద్దెలు ఉన్నటువంటి ఏరియాస్ ఏమైనా ఉన్నాయా? అంటే మీ అనాలిసిస్లో ఏమైనా చెప్పగలుగుతారా? కొన్ని ప్లేసెస్ ఉంటాయండి. ఇప్పుడు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ, ఇంకా తర్వాత లగ్జరీ, సూపర్ లగ్జరీ, టెరా లగ్జరీ. నార్మల్గా చెప్పే విషయం ఏంటంటే, ఒక అబ్బాయి పుట్టాడంటే ఆడికి ఎక్కడో ఒక అమ్మాయి పుట్టి ఉంటుంది భార్యగా. ఒక అమ్మాయి పుట్టిందంటే వాడికి అబ్బాయి ఎక్కడో భార్య పుట్టు. టైం మ్యాటర్స్. కొంతమందికి అనుకోగానే అవుతుంది, కొంతమందికి దోషాలు, గ్రహాలు, నక్షత్రాలు, రావుకేది ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చూసి అవ్వదు. బట్ ఓవరాల్గా దట్ లేడీ విల్ హ్యావ్ వన్ జెంటిల్మెన్ ప్రొడ్యూస్ బై గాడ్. గాడ్ మనకు బ్యాలెన్స్ చేసి, అది ఎలాగవుతుంది, ఎలా అవుతాం, ఉంటారా లేదా, అది సెకండ్ ఈవెంట్. అట్లా ప్రతి మానవుడు కూడా ఇండియాలో ఉన్న బెస్ట్ అదృష్టం అండి, బతకొచ్చు. 10,000 రూపాయలు బతుకుతున్నాడు, 10 లక్షలు బతుకుతున్నాడు, 10 కోట్లు. అదే ప్లాట్ఫామ్, అదే స్టేట్, అదే సిటీ. దట్ వేరియబుల్ హైలీ వాలటైల్. అన్ని రకాల జాతులు, అన్ని రకాల కమ్యూనిటీలు, అన్ని రకాల మతాలు, అన్ని విధాలుగా కూడా బతుకుతున్నారు. ఇటు గుజరాతీ కావచ్చు, రాజస్థానీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు. మన హైదరాబాద్లో ఎవరు లేరు చెప్పండి. కెన్ యూ టెల్ మీ దట్ పర్టికులర్ స్టేట్? నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్, ఇంపాల్, అన్నిటి గ్వాలియర్ అందరూ ఉన్నారు. ఇప్పుడు హోటల్స్ మీరు చూసుకుంటే స్పాలు అంతా కూడా నార్త్ ఈస్ట్ అమ్మాయిలు ఉంటారు, నేపాల్. అట్లా థాయిలాండ్లో పోతే అక్కడ కూడా ఉన్నారు. మన ఇండియాలో ఎక్కువ ఉన్నారు. సో వాచ్మెన్ చూస్తే గురకాలు అందరూ నేపాలీ వాళ్ళు ఉంటారు. మన తెలుగు హోటల్ వాళ్ళు అందరూ చూస్తే ముస్లిమ్స్ ఉంటారు. పటేల్స్, టైల్స్ చూసుకుంటే పటేల్స్ ఉంటారు. హార్డ్వేర్ చూసుకుంటే గుజరాతీలు ఉంటారు అండి. సో అట్లా ఏంటంటే నేనేమంటానంటే, ఇంటద్దె రేట్లు తక్కువ ఉన్న ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మాదాపూర్లో, మెయిన్ మాదాపూర్ వేరు, 100 ఫీట్ రోడ్ ఉంది రైట్ సైడ్. ఇప్పుడు జూబ్లీ రిడ్జ్ నుండి వెళ్తే రైట్కి వెళ్తే, లెఫ్ట్కి వెళ్తే ఇది వచ్చేస్తుంది రెగ్యులర్ కావూర్ హిల్స్. అది కాబట్టి ప్యారలల్ రోడ్ ఉంది, 100 ఫీట్ రోడ్. రాజశేఖర రెడ్డి స్టాచ్యూ ఉంటుంది. ఆ రోడ్ ఇల్లు, ఆఫీస్ రెంట్లు లేదా హౌస్ రెంట్లు చాలా తక్కువ ఉన్నాయి. మాదాపూర్ అంటేనే ఐటీ సెక్టర్ అంతా అక్కడే ఉండదు, అక్కడ తక్కువ. అందుకని మాదాపూర్ మెయిన్ రోడ్లో కంట మాదాపూర్ ప్యారలల్ రోడ్ డెవలప్ అయింది. 2 పక్కలు వెళ్తే 2 హైటెక్ సిటీకి వెళ్తాయి. బట్ ఈ రోడ్డుకి అనేది కొద్ది నామ్స్ తక్కువ ఉన్నాయి. కోర్స్ కొన్ని ఇల్లీగల్ ప్రాపర్టీస్, బీఆర్ఎస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అది వేరు. బట్ అదర్వైజ్ రెంటల్గా మనకి కొనేవాడు ఆలోచించాలి. ఉండేవాడికి అక్కడ ఉండి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతే ఖాళీ, కానీ ఓనర్ వెళ్ళలేదు. రెండోది అట్లానే చూసుకుంటే అప్కమింగ్ ఇప్పుడు బాచుపల్లి లాస్ట్కి వెళ్ళిపోయారు అనుకోండి, పటాన్ చెరువు దగ్గరికి వెళ్ళిపోయారు కొద్దిగా. ఇప్పుడు మీరు ఉప్పల్ దాటిన తర్వాత ఇంకా చాలా ఏరియాలు వస్తాయి. అక్కడికి వెళ్ళిపోతే మీకు 4-5 వేలు సింగిల్ బెడ్రూమ్ దొరికిపోతుంది. బంజారీస్ దొరకదు. బంజారీస్ సింగిల్ బెడ్రూమ్ కట్టాడు, అది సింగిల్ కాదు, 2 బెడ్రూమ్ కూడా కట్టాడు. సో ఇప్పుడు డిమాండ్ ఏమవుతుందంటే, మెట్రోస్ వచ్చాక, ఓఆర్ఆర్ వచ్చాక, RRR వచ్చాక పీపుల్ ఆర్ రెడీ టు గో. ఇప్పుడు డిస్టెన్స్ మీరు అడిగారు అనుకోండి, మీరు సపోజ్ ఉప్పల్లో ఉన్నారు, ఓఆర్ఆర్ నుండి ఎంత దూరం అని చూస్తున్నారు. ఇక్కడ నుండి యాదగిరికి వెళ్ళాలంటే మీరు 70-80 కిలోమీటర్లు. బట్ ఓఆర్ఆర్ నుండి తక్కువ, RRR నుండి ఇంకా తక్కువ. బెంగళూరు చర్ల, ముంబై హైవే జహీరాబాద్, ఇటు మోకిల శంకరపల్లి వికారాబాద్, విజయవాడ హైవే, అట్లా వచ్చి శ్రీశైలం హైవే, కర్తాల, మంగళ, కలవగుర్తి. సో ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే, ఒకప్పుడు తుక్కుగూడ అంటే తుక్కుగూడ అన్నారు, తుక్కుగూడ సిటీలో అయిపోయింది. పీపుల్ ఆర్ గోయింగ్ 70-80,000, 90,000. శ్రీశైలం హైవేలో 50-60 వేలు. మ్యాక్ ప్రాజెక్ట్స్ అన్నది, మన్సూర్ అలీ ఖాన్ ప్రాజెక్ట్ మ్యాక్ అంటే. ఆ ప్రాజెక్ట్స్కి ఇప్పుడు 80,000 అమ్ముతున్నాడు. నిన్నెల్లుగా అనుకున్నాను, నిన్న ఎస్టర్డే ఈవెంట్ 80,000 పర్ యార్డ్. అంటే ఎప్పుడు కొంటాం? 20 years బ్యాక్ ఆ వెళ్ళా 30-40 లక్షలకు అమ్మాడు. ఇప్పుడు అదే కోట్లు అయిపోయింది. సో కొన్ని ఏరియాలు ఉన్నాయి, కొద్ది సిటీకి దూరంగా వెళ్ళాలి. లేదా ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ప్రతి క్లాస్ ఉన్న దగ్గర మాస్ ఉంటుంది, లేకపోతే క్లాస్ బతకలేరు. మాస్ బతికేస్తారు, క్లాస్ బతకలేరు. మీరున్నారనుకోండి, పక్కన పని మనిషి కావాలా లేదా, ఇస్త్రీ చేసేవాడు కావాలా లేదా, అది లేకపోతే మనం చేసుకున్నంత టైం లేదు, చేసుకుంటే బట్ట కాలిపోతాయి కూడా. సో అది తప్పితే రియల్గా ఇప్పుడు సింగపూర్ టౌన్షిప్ అని ఎప్పుడో జమానాలో కట్టారు. మలేషియన్ టౌన్షిప్ కొత్తగా కట్టారు. మలేషియన్ టౌన్షిప్ చాలా కాస్ట్లీ అయిపోయింది. హిందూ ఫార్చ్యూన్ అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో సిటీకి కొద్ది దూరం వెళ్తే డెఫినెట్గా దొరికితే కొన్ని మంచి రెసిడెంట్, డీసెంట్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం దాటితే కొద్దిగా రెంట్లు తక్కువ ఉంటాయి, మరీ అంత ఎక్కువ కాదు. సో సిటీకి 20-30 కిలోమీటర్ డయామీటర్లో ఎక్కడికి వెళ్ళినా లో అద్దెలు దొరుకుతాయి. అయితే మీ ఆఫీస్ ఎక్కడుంది, ఆ దానికి దగ్గర ఏరియా కను. ఇప్పుడు సపోజ్ మీరు
కుక్కటపల్లిలో పనిచేస్తారు. మీరు వెళ్ళి ఉప్పల్లో తక్కువ తీసుకోలేరు కదా, అక్కడ నుండి ట్రావెల్ చేస్తారు. సో Yes. కుక్కటపల్లికి దగ్గర ఏమొస్తుంది, పటాన్ చెరువు పటాన్ చెరువు. లేకపోతే చందానగర్ దాటి అటు బిహెచ్ఎల్ అటు పక్క చూసుకోవాలి. మీ మదీనా కూడా అది కూడా కాస్ట్లీ అయిపోయింది. Yes. అంటే అనేది మెయిన్ సిటీకి ఓ 5-10 కిలోమీటర్ దూరం ఉంటే అది తక్కువలో దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అఫోర్డబుల్ రెంట్స్. సింగిల్ బెడ్రూమ్ అన్నట్టు 5,000 to 7,000 రూపీస్, 2 బెడ్రూమ్ అనేది 8,000 to 15,000, 3 బెడ్రూమ్ అనేది 20,000 లోపు దొరుకుతుంది. 15లో కూడా కొంచెం అంటే డిపెండ్స్ అపాన్ ద రూమ్ సైజ్. Yes. స్క్వేర్ ఫీట్ ఇప్పుడు 2 బెడ్రూమ్ అంటే మీరు 700 స్క్వేర్ ఫీట్ కూడా 2 బెడ్రూమ్ ఇవ్వచ్చు. Yes. 3 బెడ్రూమ్ అంటే 900 కూడా ఇవ్వచ్చు. అంటే మీరు మంచం వేస్తే మీరు నడలేరు. అదే మీరు ఇప్పుడు గచ్చిబౌలి కోకబడి 3,000 స్క్వేర్ ఫీట్ 4,000 స్క్వేర్ ఫీట్ అంటున్నారు. అది రెంట్లు అనేది ₹1,00,000 అడుగుతుంది. సో ఎవ్రీవేర్ ఏ కేటగిరీకి ఎల్ఐజీ ఎంఐజీ ఎందుకంటే ముగ్గురు కేటగిరీకి విసులుబాటు ఉంది. దూరం ఎంత కాస్ట్ హౌస్ కావాలంటే దగ్గర ఉండాలంటే కాస్ట్ ఉంటుంది. అదే హౌస్ 20 కిలోమీటర్ దూరం అయితే హాఫ్ రెంట్కి వచ్చేస్తుంది. Yes. ప్లస్ జనరల్గా హైదరాబాద్లో రెంటల్ రేట్స్ ఎట్లా అంటే 2.23% ఈల్డ్ ఉంది, అంతకంటే ఎక్కువ ఈల్డ్ లేదు. ఎందుకంటే కమర్షియల్లో 6-8% ఈల్డ్ ఉంది. ఈల్డ్ అంటే ప్రాఫిట్. ₹1,00,000 పెట్టి మీరు ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకోండి, ఎంత వస్తుంది రెంట్? 20-25 వేలు వస్తుంది. 25 వేలు ఇంటూ 12 3 లక్షలు. కోటికి 3 లక్షలు అంటే 3% మ్యాక్స్. సో ఫస్ట్ హౌస్ కింద అయితే జనరల్గా ఇల్లే ఉండాలి. సెకండ్ హౌస్ ఫ్లాట్ కొనుక్కోవచ్చు, మీరు ప్లాట్ కొనుక్కుంటే అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది. ఫ్లాట్ కొనుక్కుంటే అప్రిషియేషన్ రెంట్ వస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే తేడా ఉంటుంది. ప్లాట్లో వచ్చిన అప్రిషియేషన్ ఫ్లాట్లో రాదు. అంటే ముందు ముందు సార్ ఏఐ వల్ల కూడా ఐటీ సెక్టర్ పెరుగుతుంది, ఇంకా కొన్ని కంపెనీస్ వస్తాయంటున్నారు. మరి ఇంటి అద్దెలు కానీ అపార్ట్మెంట్స్ కానీ ప్లాట్స్ కానీ రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయంటారా? డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, భూమి పెరగట్లేదు, మనుషులు పెరుగుతున్నారు. ఏమవుతుంది మరి, ఎక్కడ పోతారు మనుషులు? ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. నేను కొన్ని సిటీస్లో చూసాను, బెర్త్లు వేసుకొని పడుకుంటారు. ఒకటే రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో 6 ఉన్నారు, ఎక్కడ పడుకుంటారు ఒక రూమ్లో? సో ట్రైన్లో బెర్త్లు అలాగే వేసుకొని పడుకున్న వాళ్ళు కూడా చూసాను నేను. సో ఇట్ డిపెండ్. బాంబేలో ఇంత రూమ్ కట్టాలంటే రోజు 10,000 రెంట్, ఒక రెంట్ తీసుకుంటే ఎంతకాలం కట్టాలి మనం? 10,000 కట్టగలం. నెలంతా ఇక్కడ 10,000 ఇస్తాం. సో రానున్న రోజుల్లో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఎ మేజర్ సెక్టర్, బీ ఎ మేజర్ సెక్టర్. అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఫర్ హైదరాబాద్. Not only Telangana people, rest of the India and rest of the world, especially NRIs from America, UK, California, Texas, New Jersey, North Carolina, Paris, London, Amsterdam, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా, సౌదీ, దుబాయ్, మిడిల్ ఈస్ట్, సింగపూర్, మలేషియా, అన్నీ కూడా దే లుకింగ్ ఎట్ ఇండియా. బికాస్ ఇండియాలో లాస్ట్ 10 years అయిన గ్రోత్ ఐ థింక్ ఎక్కడ అవ్వలేదు నాకు తెలిసినంత వరకు. మ్యాక్సిమం స్ట్రీట్ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ కొన్ని ఏరియాలో ఐ డోంట్ నో షుడ్ టెల్ 5 to 10 times in 10 years అయింది. 10 times in 10 years. సో హిస్టరీ మన బ్యాంకులో వేసుకుంటే 12 years ఒక్కసారి డబుల్ అవుతుంది. సో నేను 5 to 10 times అంటున్నాను. కొన్ని ఏరియాస్ నేను చూశాను. నేను ఎవరైతే ఇన్వెస్టర్స్ కొంతమంది రికమెండ్ చేశానో, ఒకప్పుడు మనకి షాద్నగర్ అంటే షాద్నగర్ అవుతుంది, శంషాబాద్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పెట్టినందుకు శంషాబాద్ మీకు తెలుసా? పోచారం మీకు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు పోచారం అంటే పెద్ద నోన్ ప్లేస్ అయిపోయింది. ఇన్ఫోసిస్ ఒక కంపెనీ పెట్టాడు, అయిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చాక ఎంతకు వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్ నుండి షాద్నగర్, బాలానగర్ అంతవరకు వెళ్ళిపోతుంది. సో పీపుల్ ఆర్ బాలానగర్ నుండి ఎంత దూరం? సిటీకి 40 minutes సిటీకి వచ్చేస్తాం ఓవరాల్ ఎక్కితే. హార్డ్లీ ఎనీ డిస్టెన్స్. అంతకుముందు మన సెకండాబాద్ నుండి జూబిలీస్ రావడానికి 1.5 గంటలు పట్టేది మన 2-wheeler ట్రాఫిక్, ఫ్లైఓవర్స్ రాకముందు. సో ఓవరాల్గా చూసుకుంటే రెంట్లు పెరుగుతూనే ఉంటాయి, తగ్గే అవకాశాలు చాలా తక్కువ. కరోనా టైంలో కూడా కొద్దిగా పెరగలేదు కానీ తగ్గలేదు కొద్దిగా. బట్ ఇక్కడికి వచ్చేసరికి డెఫినెట్గా పాపులేషన్ ఎక్కువ అవుతుంది, ఇల్లులు తక్కువ అవుతున్నాయి. ఎంత ప్రొడ్యూస్ చేసినా సరే ఆ స్కేర్సిటీ, దేర్ ఇస్ ఆల్వేస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ గ్యాప్ని కవర్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి తగ్గే మొహం కంటే పెరిగేది ఎక్కువ, 45 degrees పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్.